హాయ్ గైస్ ఈ రోజు లీడ్ కు డైలీ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 17 ఓకే. సో ఇది వచ్చేసి ఒక మీడియం లెవెల్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం ఏముంటుందో చూద్దాం. సో యు ఆర్ గివెన్ ఎ స్ట్రింగ్ ఎస్ అండ్ టూ ఇంటీజర్స్ ఎక్స్ అండ్ వై యూ క్యాన్ పర్ఫార్మ్ టూ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఓకే. రిమూవ్ సబ్ స్ట్రింగ్ ఏబి లేకపోతే రిమూవ్ సబ్ స్ట్రింగ్ బిఏ ఓకే. ఏబి రిమూవ్ చేస్తే ఎక్స్ పాయింట్స్ వస్తాయి అండ్ బిఏ రిమూవ్ చేస్తే వై పాయింట్స్ వస్తాయి ఓకే. సో అట్లా చేస్తూ రిటర్న్ ద మ్యాక్సిమం పాయింట్స్ దట్ యూ క్యాన్ గెయిన్ ఆఫ్టర్ అప్లయింగ్ ఎబో ఆపరేషన్స్ ఆన్ ఎస్ ఓకే. సో వాడు మనకి టూ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఇచ్చిండు. ఒకటి ఏబిని రిమూవ్ చేసి ఎక్స్ పాయింట్స్ తీసుకోవడం, లేకపోతే బిఏని రిమూవ్ చేసి వై పాయింట్స్ గెయిన్ చేయడం ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రింగ్ అయితే ఇచ్చింది మనకి. సో ఆ స్ట్రింగ్లో మనం ఏబిని రిమూవ్ చేయొచ్చు, బిఏని రిమూవ్ చేయొచ్చు. దానివల్ల మనకి స్కోర్ వస్తుంది ఓకే. అండ్ ఎక్స్ అండ్ వై ఈక్వల్ కావు ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన స్కోర్ని మ్యాక్సిమైజ్ చేయాలి ఓకే. సో ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో వాడు స్ట్రింగ్ x4 5 వాల్యూస్ ఇచ్చిండు ఓకే. సో ఫస్ట్ ఏం చేసిండు, ఫస్ట్ బిఏ రిమూవ్ చేసిండు ఓకే. సో బిఏ రిమూవ్ చేస్తే ఓకే, ఈ బిఏ రిమూవ్ చేస్తే స్ట్రింగ్ చిన్నగా అయిపోయింది ఓకే. సో వాడు రిమూవ్ చేసినందుకు స్కోర్ కూడా వచ్చింది. దాని తర్వాత ఏబి రిమూవ్ చేసిండు, దాని తర్వాత మళ్ళీ బిఏ, దాని తర్వాత మళ్ళీ బిఏ రిమూవ్ చేసిండు. 4+5+4+5+5 19 స్కోర్ వచ్చింది వాడు ఓకే. అండ్ నెక్స్ట్ దీంట్లో ఎక్స్వై ఇచ్చిండు అండ్ దీంట్లో కూడా ఏదో రకంగా రిమూవ్ చేస్తే స్కోర్ 20 వచ్చింది ఓకే. సో ప్రాబ్లం యొక్క కన్స్ట్రెయింట్స్ చూద్దాం. ప్రాబ్లం యొక్క కన్స్ట్రెయింట్స్ వచ్చేసి 10⁵ వరకు వెళ్తుంది స్ట్రింగ్ యొక్క లెంత్ అండ్ ఎక్స్వై వాల్యూస్ 10⁴ వరకు వెళ్ళొచ్చు ఓకే. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ డిస్కస్ చేద్దాం అండ్ ఇదే ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుందాం ఓకే. ఓకే సో ఇప్పుడు మనకి గోల్ ఏంటి, మన స్కోర్ మ్యాక్సిమైజ్ కావాలి, స్కోర్ మ్యాక్సిమైజ్ కావాలి ఓకే. సో మనకి నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ మీద ఏమైనా రెస్ట్రిక్షన్ ఉందా అంటే, నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నా పర్ఫామ్ చేయి, బట్ స్కోర్ అయితే వీలైనంత మ్యాక్సిమైజ్ చేయాలి అని జార్జ్ చెప్పిండు ఓకే. నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ మీద మనకేం రెస్ట్రిక్షన్ లేదు ఓకే. సో మనకి స్కోర్ మ్యాక్సిమైజ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్ తోటి వచ్చే ఆపరేషన్స్ చేస్తామా, లేకపోతే వై వచ్చే ఆపరేషన్స్ చేస్తామా? ఏది ఎక్కువున్నది? ఇక్కడ వై ఎక్కువుంది కదా ఈ కేస్‌లో. అట్లాంటప్పుడు మనం ఫస్ట్ బీఏని డిలీట్ చేస్తాం. ఓకే. సో, బీఏ డిలీట్ చేస్తే వై వస్తది. ఏబీ డిలీట్ చేస్తే ఎక్స్ వస్తది. ఓకే. సో, వై ఎక్కువుంది కాబట్టి మనం ఫస్ట్ బీఏని డిలీట్ చేద్దాం అని ట్రై చేస్తాం. ఓకే. అట్లా అసలు ఎందుకు గ్రేటరే కావాలి? ఒకవేళ మాక్సిమం స్కోర్ చిన్నదాని నుంచి కూడా రావచ్చు కదా! మీకు డౌట్ రావచ్చు. ఓకే. ఎక్స్ ఆపరేషన్ చేస్తే ఓకే. ఓకే. ఎక్స్ ఆపరేషన్ చేస్తే మనకి ఒక ఏ, ఇంకొక బి ఓకే. మన స్ట్రింగ్ నుంచి డిలీట్ అయిపోయినాయి. ఓకే. అండ్ ఒక వై ఆపరేషన్ చేస్తే ఒక బి, ఒక ఏ ఓకే. జస్ట్ ఆర్డర్ చేంజ్ అయింది. బట్ నంబర్ ఆఫ్ అక్కరెన్సెస్ అనేటివి సేమే ఉన్నాయి. ఏ ఒకటే ఉంది, బి ఒకటే ఉంది 2 ఆపరేషన్స్‌లో. ఓకే. సో, ఒకవేళ మనం ఎట్లైనా మనం ఒక ఏ, ఒక బి డిలీట్ చేస్తున్నాం కదా స్ట్రింగ్‌లో నుంచి. అట్లాంటప్పుడు మనం వై పెద్ద స్కోర్ ఇచ్చే ఆపరేషన్ చేయడమే బెటర్ కదా! ఓకే. అనవసరంగా చిన్న స్కోర్ ఇచ్చే ఆపరేషన్ చేసుకొని, మనం ఉన్న క్యారెక్టర్స్‌ని డిలీట్ చేసుకుంటే, మనకు స్కోర్ తక్కువైతది. ప్లస్ ఆపరేషన్స్ కూడా అయిపోతాయి. అండ్ మన లెటర్స్ కూడా అయిపోతాయి. దీంట్లో ఉన్న ఏబీస్ కూడా కన్జ్యూమ్ అయిపోతాయి. ఓకే. సో, అవి మనం ఆప్టిమైజ్డ్‌గా కన్జ్యూమ్ చేయడానికి మనం ట్రై చేయాలి. అండ్ ఆప్టిమైజ్డ్‌గా, ఎఫిషియంట్‌గా కన్జ్యూమ్ చేయాలి అంటే, మనం ఎక్కువ స్కోర్ ఉన్న ఆపరేషన్ మనం పర్ఫార్మ్ చేస్తాం. ఓకే. సో, అందుకోసమే మనం ఫస్ట్ ఎక్కువ స్కోర్ ఉన్న ఆపరేషన్ పర్ఫార్మ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే. సో, ఎక్కువ స్కోర్ ఉన్న ఆపరేషన్ పర్ఫార్మ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో, ఇక్కడ y 5 ఉంది. ఓకే. సో, y 5 అంటే మనం ఫస్ట్ బీఏ డిలీట్ చేద్దాం. సో, సిబి ఓకే. సో, ఇక్కడ ఒక బీఏ ఉంది. ఓకే. సో, ఈ బీఏ ఇవి డిలీట్ చేసేసి మన స్కోర్ 5 రాసుకుందాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఓకే. సో, ఈ బీఏ డిలీట్ చేసిన తర్వాత మన స్ట్రింగ్ ఎట్లయితది? సిబి, డిసి, బిఏ, బిఏ, డి. ఓకే. సో, మళ్ళీ బిఏ వచ్చిందిక్కడ. ఓకే. సో, మళ్ళీ బిఏ వచ్చిందంటే ఈ మళ్ళీ డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ 5 వస్తది. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ బిఏ వచ్చింది. మళ్ళీ డిలీట్ చేసుకోవచ్చు. మళ్ళీ 5 వచ్చేది. ఓకే. సో, ఇట్లా చేయడం వల్ల టోటల్ స్కోర్ 15 వచ్చింది మనకి. స్కోర్ 15 వచ్చింది. ఇది మనం ఎగ్జాంపుల్ తప్పు తీసుకున్నాం. ఇక్కడ 3 ఇయర్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ ఓన్లీ 2 ఇయర్స్ పెట్టుకొని చేసినాం. ఓకే. అందుకోసమే స్కోర్ డిఫరెంట్ వచ్చింది. బట్ టోటల్ స్కోర్ 15 వచ్చింది ఈ కేస్‌లో. ఓకే. సో, మనం ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్‌దే తీసుకొని ట్రై చేస్తే బీబీ, ట్రిపుల్ ఏ, బీఏ, డి. ఓకే. సో, బీఏ, డియా? బీఏ, బియా?
బిఏబి. ఓకే. సో ఇప్పుడు దీని మీద ట్రై చేస్తే y = 5 కదా! సో ఇది డిలీట్ చేస్తాం. వాట్ ఈస్ సిబి, సి, బిఏ, ఏ, బి, ఏ, బి. ఓకే. స్కోర్ ఆల్రెడీ 5 వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ బిఏ డిలీట్ చేస్తాం. స్కోర్ మళ్ళీ 5 వచ్చింది. సి, బి, డి, ఏ, బి, ఏ, బి. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ డిలీట్ చేద్దాం. ఇక్కడ ఒక బిఏ ఉంది. సి, సిబి, డి, ఏ, బి. ఓకే. సో ఇప్పుడు మనకి స్ట్రింగ్‌లో ఏం బీఏస్ లేవు. ఓకే. అన్ని బీఏస్ అయిపోయినాయి. కానీ ఇప్పుడు మనం ఏబీస్ ఉన్నాయి కావచ్చు అని చెక్ చేయొచ్చు మళ్ళీ. ఓకే. సో ఇప్పుడు ఏబీని మళ్ళీ డిలీట్ చేద్దాం. ఓకే. సో స్కోర్ మొత్తం 19 వచ్చింది మనకి. ఓకే. సో ఈ కేస్‌లో స్కోర్ 19 వచ్చింది. సో ఇట్లా మనం ఏం చేస్తున్నాం, మనం ఫస్ట్ ఎక్స్‌కి ఎక్కువ వాల్యూ ఉందా, వైకి ఎక్కువ వాల్యూ ఉందా అని మనం చూసి, మనం ఫస్ట్ బీఏ డిలీట్ చేయాలా, ఏబీ డిలీట్ చేయాలా అని మనం జడ్జ్ చేస్తున్నాం. ఓకే. సో మనకి ఈ పాయింట్ అయితే అర్థమైపోయింది. ఓకే. సో ఇప్పుడు మనం డిలీట్ ఎట్లా చేయాలి? మనం ఇప్పుడు ఇక్కడ రాసుకున్నట్టు ఒక డిలీషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం ఒక స్ట్రింగ్‌ని ఇట్లా కన్‌స్ట్రక్ట్ చేయలేం గదా! ఇక్కడ ఎగ్జాంపుల్ కాబట్టి మనం జస్ట్ రాసుకున్నాం. ఓకే. బట్ మన ప్రోగ్రామ్‌లో అట్లా జస్ట్ ఒక ఏబీఓ లేకపోతే బీఏనో డిలీట్ చేసి మళ్ళీ ఇంకొత్త స్ట్రింగ్‌ని, ఓకే, ఈ మొత్తం స్ట్రింగ్ తీసుకొని దాన్ని కన్‌కాటనేట్ చేసి మళ్ళీ కొత్త స్ట్రింగ్ తయారు చేయలేం గదా ప్రోగ్రామ్‌లో. అట్లా ఎందుకు చేయలేమంటే అది స్క్వేర్ అయితది. అండ్ స్ట్రింగ్ యొక్క లెంత్ 10⁵ ఉంది కాబట్టి అది వర్కౌట్ కాదు. ఓకే. సో దీనికోసం ఇంకొంచెం క్లెవర్ వేగా మనం ఆలోచించాలి. ఎట్లా మనం బీఏని డిలీట్ చేసినా మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ బీఏ డిలీట్ చేసినాం కదా! మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ అండ్ ఈ రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ మళ్ళీ పక్కనే ఉంటాయి అని మనకు తెలిసేటట్టు ఏదన్నా ఇంప్లిమెంట్ చేయాలి మనం. ఓకే. సో ఓకే. సో అప్పుడు ఇది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఓకే. అండ్ ఇది ఒక మెయిన్ అబ్జర్వేషన్. ఓకే. సో ఈ మెయిన్ అబ్జర్వేషన్ ఏంటి? మనం ఈ ప్రాబ్లమ్‌లో మనం ఏం ట్రాక్ చేయాలి? ట్రాక్ ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే. మనం ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ ట్రాక్ చేయాలి. ఓకే. సో ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ ట్రాక్ చేయాలి అన్న టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి స్టాక్ ఇంప్లిమెంట్ అయితది. ఓకే. ఓకే. స్టాక్ అప్లై చేయొచ్చు. ఓకే. స్టాక్ డేటా స్ట్రక్చర్. ఓకే. సో ఇక్కడ మరి స్టాక్ ఎట్లా అప్లై అయితది అని మనం మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే. సో లెట్స్ సే ఏ, బి, బి, ఏ, బి, బి. ఓకే. ఇట్లుందనుకోండి. ఓకే. సో ఫస్ట్ బీఏని డిలీట్ చేస్తున్నాం. ఓకే. సో బీఏని ఫస్ట్ డిలీట్ చేయాలంటే మనం ఇది తీసేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇది తీసేయొచ్చు. ఓకే. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్‌లో ఇది ఇంకా ఇది తీసేస్తాం గదా! ఓకే. అండ్ నెక్స్ట్ స్టెప్‌లో ఇది ఇంకా ఇది తీసేస్తాం. ఓకే. సో లైక్ మనం తీసుకున్న దానికి లెఫ్ట్ పోర్షన్, రైట్ పోర్షన్ మళ్ళీ జాయిన్ అయితుంది. ఓకే. సో అట్లా మీరు విజువలైజ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని స్టాక్‌లో ఎట్లా చేయాలంటే, మన స్టాక్ ఇట్లుంటది. ఓకే. మనం ఇట్లా ట్రావర్స్ చేస్తాం. ఏ పుష్ చేస్తాం. మళ్ళీ ఏ పుష్ చేస్తాం. మళ్ళీ బి పుష్ చేస్తాం. మళ్ళీ బి పుష్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఏ వచ్చింది. ఓకే. సో దగ్గరున్నాం. అండ్ మనం తీసుకున్న జస్ట్ ప్రీవియస్ ఎలిమెంట్ అనేది బి. ఎందుకు? మన స్టాక్ యొక్క టాప్ పొజిషన్‌లో బి ఉంది కాబట్టి. ఓకే. సో ఇప్పుడు మనకు అర్థమైంది. మనం ప్రీవియస్ బిలో ఉన్నాం. ఇప్పుడు ఏ తీసుకుంటున్నాం. ఓకే. ఓకే. సో అంటే ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మన స్ట్రింగ్‌లో ఒక బిఏ ఉందని చెప్పి. కాబట్టి ఈ ఏని మనం తీసేసి ఈ స్టాక్‌లో నుంచి బిని పాప్ చేసేస్తాం. ఓకే. సో ఇట్లా పాప్ చేసేయడం వల్ల ఏం జరిగింది? లాస్ట్‌కి ఇంతకుముందొచ్చిన బి అనేది మన స్టాక్ యొక్క టాప్‌కొచ్చేసింది. అంటే మన ప్రీవియస్ ఎలిమెంట్ ఇప్పుడు బి మళ్ళీ అని మనకు అర్థమైంది. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్‌కెళ్తే ఏ వస్తది. అండ్ ఇప్పుడు ప్రీవియస్ ఎలిమెంట్ మళ్ళీ బిఏ ఉంది కాబట్టి మళ్ళీ ఈ 2 తీసుకోవచ్చని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే. సో మళ్ళీ ఇవి 2 పాప్ చేసేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఏకొస్తాం. ఏకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ టాప్ చూద్దాం. ఏకి సేమ్ ఉందా? బి ఉందా? అంటే బి లేదు. కాబట్టి జస్ట్ పుష్ చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ బి వెళ్దాం. మళ్ళీ బి, మళ్ళీ బి. ఓకే. సో ఇప్పుడు ఏ వచ్చింది. సో ఏ వచ్చింది కాబట్టి మళ్ళీ పాప్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఏ పాప్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఎన్ని ఏబీస్ వచ్చినాయి? 3 ఏబీస్ వచ్చేసినాయి. ఓకే. అండ్ మళ్ళీ
మళ్ళీ ముందుకెళ్దాం. ఎళ్ళిన తర్వాత మళ్ళీ ఏ వస్తది. మళ్ళీ ఇక్కడ బి ఉంది. మళ్ళీ పాప్ జేయొచ్చు. సో, 4 ఏబీస్ అయినాయి. ఓకే. మళ్ళీ ముందుకెళ్దాం. మళ్ళీ బి వస్తది. మళ్ళీ పాప్ జేయొచ్చు. ఓకే. సో, అట్లా మనకి 5 ఏబీస్ ఉన్నాయని మనం ఇట్లా స్టాక్ తోటి చెక్ జేయొచ్చు. ఓకే. సో, మనం ఏదైతే స్ట్రింగ్‌ని ఏదైతే స్ట్రింగ్ కోసం చూస్తున్నామో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఎలిమెంట్స్‌ని ఇన్సర్ట్ చేసుకుంటూ ఎళ్దాం. ఓకే. సో, మనం జస్ట్ చెక్ జేసేది 2 లెంత్ ఉన్న స్ట్రింగే గదా! సో, కాబట్టి మనం ఒకవేళ బీఏ కోసం చెక్ జేస్తే, మనం ఒకవేళ ఏని ఎన్‌కౌంటర్ జేసినామనుకోండి, దాని ప్రీవియస్ ఎలిమెంట్ ఇప్పుడు ఏం గావాలి? బి గావాలి. కాబట్టి స్టాక్ యొక్క టాప్‌లో బి ఉందనుకో, మనం ఆల్రెడీ బిని జూసినాం. ఇప్పుడు ఏలో ఉన్నాం. కాబట్టి మనం ఈ బిఏని కన్సిడర్ జేసుకొని స్టాక్‌లో నుంచి ఆ బిని ఎలిమినేట్ జేసేయొచ్చు. ఓకే. మళ్ళీ ఈ ఏని పుష్ చేయొద్దు. ఎందుకంటే ఆ ఏని మనం కన్జ్యూమ్ జేసేసినాం గదా! ఓకే. కాబట్టి ఆ ఏని పుష్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్‌కెళ్ళిపోవాలి. ఓకే. ఒకవేళ కన్జ్యూమ్ జేయకపోతే, ఒకవేళ మనకు స్ట్రింగ్ మ్యాచ్ కాలేదు. అప్పుడు మాత్రమే మనం లెటర్‌ని మన స్టాక్‌లోకి పుష్ చేసుకోవాలి. ఓకే. కాబట్టి ఇట్లా ముందుకెళ్ళిపోతాయి. అండ్ సేమ్ విత్ ఏబీ ఆల్సో. ఓకే. సో, ఇప్పుడు ఈ స్ట్రింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకేమొస్తది? ఆహ్, ఇట్లొస్తది గదా! ఓకే. సో, ఇప్పుడు ఇదొస్తది. మన ఈ బీఏస్ అన్ని డిలీట్ జేస్తే. ఇప్పుడు మనం ఏబీకి చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ ఏ పుష్ చేద్దాం. ఓకే. మళ్ళీ, మళ్ళీ ఏ చేద్దాం. మళ్ళీ పుష్ చేద్దాం. ఓకే. మళ్ళీ ఇప్పుడు బి ఉంది. ఓకే. సో, ఇప్పుడు బి వచ్చింది గాబట్టి, మనం ఏబీ కోసం చెక్ జేస్తున్నాం. కాబట్టి ఏ అనేది మన స్టాక్‌లో ఉందా? లేదా టాప్ పొజిషన్‌లో అని జూడు. ఓకే. సో, టాప్ పొజిషన్‌లో ఉంది. ఓకే. టాప్ పొజిషన్‌లో ఉంది గాబట్టి, మనం ఈ ఏని కన్జ్యూమ్ జేసేద్దాం. అండ్ ఈ బిని పుష్ చేయొద్దు. ఎందుకంటే ఆ ఏ బిని మనం తీసేసుకున్నాం కాబట్టి. ఓకే. సో, మళ్ళీ నెక్స్ట్ పొజిషన్‌కెళ్దాం ఏ. అండ్ మళ్ళీ నెక్స్ట్ పొజిషన్‌కెళ్దాం ఏ. ఓకే. సో, ఇట్లా మనకి ఒక ఏబీ వస్తది. అండ్ ఇట్లా 5 బీఏస్ వస్తాయని మనం స్టాక్ తోటి ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. సో, మన పెద్ద స్ట్రింగ్ ఏదైతే ఉంటదో ఓకే. సో, మన పెద్ద స్ట్రింగ్ ఏదైతే ఉంటదో, దాంట్లో ఫస్ట్ మనకి ఎక్స్ పెద్దగుంటే మనం ఏబీ ఫస్ట్ చేస్తాం. బట్ వై పెద్దగుందనుకోండి మనం బీఏ ఫస్ట్ చేస్తాం. ఓకే. సో, ఫస్ట్ ఎక్స్ పెద్దగుంటే ఫస్ట్ ఏబీ, వై పెద్దగుంటే ఫస్ట్ బీఏ. అండ్ అట్లా చేయడం ఎట్లా? అట్లా చేయడం మనం స్టాక్ తోటి ఇప్పుడే జూసినాం. ఓకే. అండ్ అట్లా చేస్తూ మనం ఒక ఆన్సర్ వేరియబుల్‌లో ఆన్సర్‌ని ట్రాక్ జేసుకోవచ్చు. ఓకే. సో, మనకి ఫస్ట్ ఇట్లా చేసేస్తాం. అండ్ మన స్ట్రింగ్ ఏదైతే ఇప్పుడు మనం ఇట్లా ట్రావర్స్ చేస్తాం. లెట్స్ సే మనం ఫస్ట్ ఏబీ చేస్తున్నాం గదా! ఓకే. సో, ఫస్ట్ ఏబీ చేస్తే మన ఫైనల్ స్ట్రింగ్ ఎట్లొస్తది? ఒకసారి మళ్ళీ చేద్దాం. ఓకే. సో, ఏ పుష్ చేసినాం, ఏ పుష్ చేసినాం, మళ్ళీ బి. ఓకే. సో, ఇప్పుడు ఏబీ కోసం చెక్ చేస్తున్నాం కాబట్టి ఒక ఏని పాప్ చేసేద్దాం. ఓకే. మళ్ళీ బి వచ్చింది. మళ్ళీ ఇంకో ఏని పాప్ చేసేద్దాం. ఓకే. మళ్ళీ ఏ, అండ్ మళ్ళీ ఏ, అండ్ మళ్ళీ 2 బీస్ వచ్చేసినాయి కాబట్టి ఈ 2 కూడా ఇట్లా పాప్ అయిపోతాయి. ఓకే. సో, మళ్ళీ ఏ, 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 మళ్ళీ 2 బీస్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇవి 2 కూడా పాప్ అయితాయి. అండ్ మళ్ళీ ఏ. ఓకే. సో, ఇట్లా మొత్తం స్ట్రింగ్‌ని ట్రావర్స్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఇప్పుడు లెటర్స్ మిగిలినాయో మన స్టాక్‌లో, వీటి ఇంపార్టెన్స్ ఏంటిదంటే, ఇప్పుడు ఈ లెటర్స్ అన్ని పోయినాయి మనకి. ఓకే. సో, ఏది ఇవి ఏంది? ఇది. ఓకే. సో, ఈ 3 లెటర్స్ అనేటివి మనకు మిగిలినాయి. ఓకే. అండ్ ఈ 3 లెటర్స్ అనేటివి మనకి స్టాక్‌లో రివర్స్ ఆర్డర్‌లో ఉంటాయి. ఓకే. సో, లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఉందనుకోండి. ఓకే. సో, ఇక్కడ ఎక్స్ ఉందనుకోండి. ఏ వద్దు. ఓకే. ఎక్స్ పెట్టుకున్నాం అనుకోండి. సో, ఇక్కడ ఈ ఈ పొజిషన్‌లో ఏమొస్తది? ఇక్కడ ఎక్స్ వస్తది. ఓకే. సో, మన ఏఏ, ఎక్స్ ఓకే. ఇవన్నీ రిమూవ్ చేసిన తర్వాత మన ఫైనల్ స్ట్రింగ్ ఇది. ఓకే. సో, ఈ స్ట్రింగ్ అనేది మళ్ళీ మనం స్టాక్ నుంచే తీసుకోవచ్చు. ఎట్లా? ఈ స్టాక్‌లో ఉన్న ఎలిమెంట్స్ ఒక్కొక్కటి పాప్ చేస్తే, ఈ స్ట్రింగ్ అనేది రివర్స్ ఆర్డర్‌లో వస్తది. దాన్ని మళ్ళీ మనం రివర్స్ చేసుకొని, మన ఈ స్ట్రింగ్ మనం ఫార్మ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఫార్మ్ చేసిన తర్వాత, ఇప్పుడు దీని మీద మళ్ళీ మనం బీఏ కోసం సెర్చ్ చేయొచ్చు. ఓకే. సో, అట్లా మనం ఒక స్టాక్‌లోకెళ్తాం. ఫస్ట్ ఏబీనో, బీఏనో చెక్ జేస్తాం. దాని తర్వాత అది ఆన్సర్ మెయింటైన్ జేస్తాం. మన ఆన్సర్స్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ ఆన్సర్ మెయింటైన్ జేస్తాం. అండ్ లాస్ట్‌కి ఆ స్ట్రింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మన స్టాక్‌లో మిగిలిపోయిన స్ట్రింగ్ ఒస్తది. దాంట్లో అన్ని పాప్ జేసి దాన్ని రివర్స్ చేస్తే లైక్ మనకు కంప్లీట్ ఓవరాల్ మిగిలిపోయిన స్ట్రింగ్ మనకొచ్చేస్తది. అండ్ దాని మీద మళ్ళా మిగిలింది మనం ఇంతకుముందు ఏబీ జేస్తే ఇప్పుడు బీఏ జేయాలి. ఇంతకుముందు బీఏ జేస్తే ఇప్పుడు ఏబీ జేయాలి. ఓకే. సో, మళ్ళీ సేమ్ అల్గోరిథం అప్లై జేయొచ్చు. అండ్ మళ్ళీ ఆన్సర్ ఇంప్లిమెంట్ జేయొచ్చు.
అండ్ లాస్ట్‌కి ఆన్సర్‌ని మనం రిటర్న్ చేసేయొచ్చు. ఓకే. సో, ఇట్లా ఈ ప్రాబ్లమ్‌ని మనం స్టాక్ తోటి సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో, ఇదే మెయిన్ అబ్జర్వేషన్ ఈ ప్రాబ్లమ్‌లో ఏంటి మనం స్టాక్ అప్లై చేయగలుగుతున్నామని. ఓకే. సో, ఎప్పుడైతే మనం ఎలిమెంట్ యొక్క ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ట్రాక్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం స్టాక్ గురించి ఆలోచించాల్సింది. ఓకే. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రాబ్లమ్స్ స్టాక్ తోటి సాల్వ్ అయితాయి. అట్లాంటి ప్రాబ్లమ్స్. ఓకే. సో, ఇది ప్రాబ్లమ్‌ని ఇప్పుడు కోడ్ చేద్దాం. అండ్ కోడ్ చేయడం కొంచెం ట్రికీ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఫంక్షన్ రాసి క్లెవర్‌గా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. అంటే కొంచెం రీయూజబుల్ టైప్ ఆఫ్ కోడ్ రాయాలి. ఒకవేళ మనం ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్స్‌లో చిక్కుకుపోయినాం అనుకో, మన కోడ్ చాలా పెద్దగా అయిపోతది. ఓకే. సో, ఆ కోడ్ కూడా ఎట్లా చేయాలో నీట్‌గా చూద్దాం. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, మనకిప్పుడు ఏం చెక్ చేస్తున్నాం మనం ఎక్స్ తక్కువుంటే మనం ఏబీ తోటి ఫస్ట్ చేయాలి. వై తక్కువుంటే బీఏ తోటి ఫస్ట్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ మనం ఆ ఇఫ్ ఎల్స్ రాసినా లైక్ మనం ఒకటే కోడ్ ఇప్పుడు ఇట్లా రాసినామనుకోండి ఎక్స్ ఈస్ లెస్ థాన్ వై మళ్ళా ఎక్స్ ఈస్ ఆహ్, ఓకే. ఎల్స్‌లో ఓకే. సో, ఇప్పుడు ఈ పోర్షన్‌లో మనం స్టాక్ ఇంప్లిమెంట్ జేయొచ్చు. ఈ పోర్షన్‌లో మనం స్టాక్ ఇంప్లిమెంట్ జేయొచ్చు. బట్ ఇట్లా జేయడం కన్నా మనం సింపుల్‌గా ఒక ఏదైతే మనం స్టాక్ తోటి జేస్తున్నామో దాన్ని మొత్తాన్ని ఒక ఫంక్షన్ రూపంలో రాస్తే మన పని సింపుల్ అయితది. ఓకే. సో, మనం ఏం జేస్తామంటే ఒకవేళ ఎక్స్ లెస్ థాన్ వై అయింది అంటే మనం మన ఆన్సర్‌లోకి ఓకే. ఆన్సర్‌లోకి మన ఫంక్షన్ మనం గెట్ అని పెట్టుకుందాం. ఓకే. సో, మన ఫంక్షన్‌కి మనం జెప్తున్నాం. ఆ ఫంక్షన్ మనకి స్టాక్ ఇంప్లిమెంట్ జేసి ఇస్తది. ఓకే. స్టాక్ అల్గోరిథం. ఓకే. దానికి మనం యెస్ ఇచ్చేస్తున్నాం. అండ్ మనం ఇప్పుడు ఎక్స్ తక్కువుంది గదా! సో, ఎక్స్ తక్కువున్నప్పుడు ఫస్ట్ ఏ, దాని తర్వాత బి అండ్ దీని యొక్క స్కోర్. ఓకే. ఈ ఆపరేషన్ యొక్క స్కోర్ ఎక్స్. ఓకే. సో, ఫస్ట్ ఇట్లా ఇంప్లిమెంట్ జెయి. దాని తర్వాత గెట్ మళ్ళీ సేమ్ అదే స్ట్రింగ్ ఇద్దాం. అండ్ ఇప్పుడు బి ఇంకా ఏ కోసం ఇంప్లిమెంట్ చేయి. ఓకే. ఇప్పుడు స్కోర్ వై చేయి. ఓకే. సో, ఎక్స్ వై కన్నా తక్కువున్నప్పుడు ఫస్ట్ ఏబీ కోసం చెక్ చేయి. నెక్స్ట్ బీఏ కోసం చెక్ చేయి అని ఇక్కడ ఇస్తున్నాం అంతే మనం. ఓకే. అండ్ ఎల్స్ కేస్‌లో దీనికి రివర్స్. ఓకే. కాపీ ఓకే. సో, ఎల్స్ కేస్‌లో దీనికి రివర్స్ లాస్ట్‌కి మనం ఆన్సర్ రిటర్న్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు మన గెట్ ఫంక్షన్ రాద్దాం. ఇప్పుడు మన గెట్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? ఇంట్ అండ్ గెట్‌లోకి మనం స్ట్రింగ్ ఇస్తున్నాం గదా! మన గెట్‌కి. అండ్ ఇప్పుడు ఏ ఇంకా బి 2 క్యారెక్టర్స్ వస్తున్నాయి మనకి. ఓకే. ఆ 2 క్యారెక్టర్స్‌ని సి1, సి2 అనుకోవచ్చు. ఓకే. సి2 ఏది ఫస్ట్ ఉంటుంది, ఏది సెకండ్ ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటేముంది? మన ఇంకోటి స్కోర్ ఉంది. మనకి ఎంత స్కోర్ వస్తదని. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? స్టాక్ కావాలిగా మనకి. సో, స్టాక్ రాసుకుందాం. స్టాక్ ఎస్‌టికే. ఓకే. ఇప్పుడు మనం మన ఫోర్ లూప్‌లో ట్రావర్స్ ఇద్దాం స్ట్రింగ్. ఓకే. ఫర్ ఈచ్ ఎక్స్ యెస్. ఓకే. ట్రావర్స్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఒకవేళ స్టాక్ డాట్ సైజ్ ఓకే. స్టాక్‌లో ఏదో ఎలిమెంట్ ఉంది. అండ్ స్టాక్ యొక్క టాప్ స్టాక్ యొక్క టాప్ ఎలిమెంట్ సి1 ఉంది. అండ్ ప్రెజెంట్ ఎలిమెంట్ సి2 ఉంది. ఓకే. సో, అప్పుడు మనకి సబ్‌స్ట్రింగ్ మ్యాచ్ అయినట్టు. ఓకే. సి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సి2. ఓకే. ఇప్పుడు మనకి సబ్‌స్ట్రింగ్ మ్యాచ్ అయింది కాబట్టి మనం స్టాక్‌లో నుంచి పాప్ చేసుకోవాలి. ఎస్‌టికే డాట్ పాప్. ఓకే. అండ్ ఇప్పుడేం చేయాలి? మన ఆన్సర్‌లోకి మనం స్కోర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఎల్స్‌లో అంటే అసలు మనకి మ్యాచ్ కాలేదు. మనం పాప్ చేయలేదు. అట్లాంటప్పుడు మనం ఇన్సర్ట్ చేసేసుకోవాలి. ఓకే. ఎస్‌టికే డాట్ పుష్ ఎక్స్. ఓకే. సో, ఇట్లా చేసుకోవచ్చు. అండ్ ఓకే. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మన స్టాక్‌లోకి మన మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. సో, ఆ మిగిలిన ఎలిమెంట్స్‌ని మన స్ట్రింగ్‌లోకి ఇప్పుడు రివర్స్‌లో కాపీ చేసేసుకొని, అదే స్ట్రింగ్ మనం నెక్స్ట్ ఫంక్షన్‌కి ఇక్కడ రిటర్న్ చేసేయొచ్చు. ఓకే. అంటే ఇది బై రిఫరెన్స్ వస్తుంది. మీరు నోటీస్ చేయండి ఇక్కడ. సో, ఇది బై రిఫరెన్స్ వస్తుంది కాబట్టి లైక్ ఆ చేంజెస్ అనేటివి ఉంటాయి. ఓకే. అదే మన నెక్స్ట్ ఫంక్షన్ కాల్‌కి ఆ చేంజ్ అయిందే మళ్ళీ కాల్ చేస్తది. ఓకే. సో, ఎస్ డాట్ క్లియర్
ఫస్ట్ అయితే స్ట్రింగ్‌ని మొత్తం క్లియర్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ వైల్ stk.size ఓకే. దాంట్లో ఎలిమెంట్స్ ఉన్నంత వరకి s plus is equals to stk.top ఓకే. అండ్ stk.pop ఓకే. సో ఇట్లా పాప్ చేసేస్తాం అన్నీ. అండ్ ఇప్పుడు స్ట్రింగ్ వచ్చేసింది. బట్ అవన్నీ రివర్స్‌లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి దాన్ని రివర్స్ చేస్తే సెట్ అయిపోద్ది. ఓకే. s.begin, s.end ఓకే. సో ఇట్లా రివర్స్ చేసేసినాం అండ్ లాస్ట్‌కి మనం ఆన్సర్ రిటర్న్ చేసేసినాం. సో ఇట్లా మనం ఆన్సర్ రిటర్న్ చేసేసినాం అండ్ ఇది మన కోడ్ యొక్క సొల్యూషన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఎస్ పాస్ చేస్తున్నాం అండ్ అది ఏబి యొక్క ఆన్సర్ మనకి ఆల్రెడీ వచ్చేసింది. ఓకే. ఏబి యొక్క ఆన్సర్ ఇక్కడ నుంచి రిటర్న్ చేస్తుంది అండ్ అది దీనిలోకి యాడ్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మనం ఏబి చేసేసినాం కాబట్టి బిఏ కూడా చేయాలి. ఓకే. అండ్ మన ఈ ఫంక్షన్‌లో మనం స్ట్రింగ్‌ని బై రిఫరెన్స్ తీసుకుంటున్నాం. ఓకే. బై రిఫరెన్స్ తీసుకోవడం ఎందుకు అంటే మనం ఏబీ చేసిన తర్వాత స్ట్రింగ్ మారుతుంది. ఓకే. ఏబీస్ కోసం ఎతికిన తర్వాత స్ట్రింగ్ మారుతుంది. ఓకే. ఆ స్ట్రింగ్ మారింది కాబట్టి ఆ వచ్చిన చేంజెస్‌ని కూడా ఆ స్ట్రింగ్‌ని లైక్ బై రిఫరెన్స్‌లో ఉంచి ఆ స్ట్రింగ్‌లోనే చేంజ్ చేస్తున్నాం. దాని యొక్క కాపీని చేంజ్ చేయట్లేదు. ఓకే. సో ఆ స్ట్రింగ్‌నే చేంజ్ చేస్తే ఆ చేంజ్ అయిన స్ట్రింగ్ మళ్ళీ ఇక్కడ పాస్ అవుతుంది మనకి. ఓకే. సో ఆ చేంజ్ అయిన స్ట్రింగ్‌లో మళ్ళీ బిఏ కోసం వెతుకుతాం. మళ్ళీ దాని ఆన్సర్ కూడా వస్తది. అండ్ సేమ్ ఈ కేస్‌లో కూడా అండ్ లాస్ట్‌కి మన ఆన్సర్ మనం రిటర్న్ చేయొచ్చు. ఓకే. సో ఇది ప్రాబ్లమ్ యొక్క కోడ్. ఓకే. రన్ చేద్దాం. రాంగ్ ఆన్సర్. ఓకే. సో ఇక్కడ మనం x <y అని చెప్పి ఫస్ట్ ఏ, బిని చెక్ చేసినాం కదా. సో అది రాంగ్. ఇది గ్రేటర్ క్యాన్ ఇక్కడ లెస్ దెన్. ఓకే. సో అక్కడ అది మిస్టేక్. సో రన్ చేద్దాం. అండ్ ఇప్పుడు శాంపుల్ కేసెస్ పాస్ అయినాయి. సబ్మిట్ చేద్దాం. అండ్ సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే. సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అండ్ దీన్ని రన్ టైం ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు అంటే లెట్స్ సే మనం ఇక్కడ ఇంకో పారామీటర్ పాస్ చేసినాం అనుకోండి. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఈ స్ట్రింగ్ ఉందా లైక్ మనం మన స్టాక్ ఆపరేషన్ అన్నీ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఆ స్టాక్‌లో నుంచి పాప్ చేస్తున్నాం. మళ్ళీ దాన్ని రివర్స్ చేస్తున్నాం. ఓకే. సో ఇదంతా మనకు కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే. బట్ ఇది ఎప్పుడు అవసరం మనకు, ఓన్లీ ఇది ఈ ఫస్ట్ ఫంక్షన్ తర్వాతనే అవసరం కదా. ఓకే. సో ఈ ఫస్ట్ ఫంక్షన్ తర్వాతనే అవసరం. దీని తర్వాత చేయడం అవసరం లేదు. ఎందుకంటే దీని తర్వాత చేస్తే లైక్ దాని తర్వాత చేసినా చేయకపోయినా మనకేం సంబంధం మన స్ట్రింగ్ తోటి. మనకు కావాల్సిన స్కోర్ మనకైతే కంప్యూట్ అయిపోయింది. ఓకే. సో దీనికి మనం ఎక్స్ట్రా టీ అని ఒక పారామీటర్ పెట్టుకుందాం. సో ఈ టీ ఏంటంటే 0 అని ఇచ్చుకుందాం. 0, 1, 0 అండ్ ఇక్కడ 1 ఇద్దాం. ఓకే. సో మనం ఏదైతే ఈ ఎక్స్ట్రా ఆపరేషన్స్ ఉన్నాయో ఈ రివర్స్ చేయడం అది ఇదంతా, ఒకవేళ 0 ఉంటేనే మనం ఇవన్నీ చేద్దాం. ఓకే. 1 ఉంటే అవన్నీ చేయడం అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడనే మనం ఆన్సర్ రిటర్న్ చేసేయచ్చు. ఓకే. ఇఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు 1 రిటర్న్ ఆన్సర్. ఓకే. సో ఇట్లా మనం దీన్ని కొంచెం రన్ టైం ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే. అయ్యో ఇక్కడ మనం ఇది రాయలేదుగా. సో ఇంట్ t. ఓకే. ఓకే. సో ఇప్పుడు దీని రన్ టైమ్ ఇంప్రూవ్ అయింది. ఓకే. సో ఇది ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అండ్ ఈ ప్రాబ్లంలో మీకు ఏమన్నా అర్థం కాకపోతే కమెంట్ చేసి అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ డైలీ లీడ్ కోడ్ వీడియోస్ చేస్తూ ఉంటా. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ని షేర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.